హిమాచల్ ప్రదేశ్‌లోని కాంగ్రెస్ పార్టీ విషయానికొస్తే గనుక ఇచ్చినటువంటి 10 గ్యారంటీలు ఏది సరిగ్గా అమలు చేయకుండా ఉన్నటువంటి తరుణంలో, ప్రభుత్వ ఉద్యోగాల వేతనాలే కట్ చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. రీసెంట్‌గా మన టైమ్స్ నౌన్‌లో గూడా వచ్చినటువంటి న్యూస్ ఇది. సో, ఇక్కడ తెలంగాణ రాష్ట్రం విషయానికొస్తే గూడా అదే పరిస్థితి మనకి క్లియర్‌గా కనబడుతుంది. అంటే ఈ మధ్య కాలంలో ఇటు కాంట్రాక్ట్ ఉద్యోగులు గానివ్వండి, లేకపోతే బిల్స్ అవి సరిగ్గా అదే ఇవ్వకుండా ఉన్నటువంటి నేపథ్యంలో వాళ్ళు వచ్చి ధర్నాలు, దీక్షలు గూడా చేస్తున్నారు. అలాగే ఇటు అంగన్‌వాడీ కి సంబంధించినటువంటి ఉద్యోగులు కూడా అదే పరిస్థితి. ఇంకా ముఖ్యంగా చెప్పాలి అనుకుంటే రీసెంట్‌గా హైడ్రాకి సంబంధించినటువంటి వాళ్ళు కూడా జీతాలు సరిగ్గా ఇవ్వట్లేదు అని చెప్పేసి రోడ్డెక్కినటువంటి పరిస్థితి కనబడుతుంది. అటు హిమాచల్ ప్రదేశే పరిస్థితి రేపొద్దున తెలంగాణకి ఏమైనా వచ్చే అవకాశం ఉందంటారా? అంటే ఇప్పుడున్న పరిస్థితి ఏందంటే ప్రతి నెల కూడా రిజర్వ్ బ్యాంక్ నుంచి ఓవర్ డ్రాఫ్ట్ తీసుకొని జీతాలు ఇస్తున్నారు. బట్ ఎంతకాలం వాళ్ళు ఇస్తారు, ఎంతకాలం సస్టైన్ అవుతాడు, అల్టిమేట్గా ఏమైందంటే జీతాల కోసం ఆ డెవలప్మెంటల్ యాక్టివిటీస్ మొత్తం ఆగిపోతాయి, సంక్షేమ పథకాలు కూడా ఆగిపోతాయి. అట్లా రెండింటిని ఆపగలిగితే ఆయన జీతాలు ఇవ్వగలుగుతాడు. ఎందుకంటే మన రెవెన్యూస్ ఉన్నాయి కాబట్టి ఓ 18,000 కోట్లు ప్రతి అంటే నెల. హిమాచల్ ప్రదేశ్‌లో బేసిక్‌గా రియల్ ఎస్టేట్ పడిపోయింది. జీడీపీ వృద్ధి రేటు పడిపోయింది. అటు ఇక్కడ కూడా పడిపోయింది, హ్మ్. మన దగ్గర కూడా పడిపోయింది. కాకపోతే కేసీఆర్ గారు వేసిన బలమైన పునాది వల్ల ఆ జిఎస్డిపిలో కొంత గ్రోత్ ఉన్నది. బట్ ప్రభుత్వానికి వచ్చే రెవెన్యూ, జిఎస్డిపి వేరు, ప్రభుత్వానికి వచ్చే రెవెన్యూ వేరు. అంటే చాలా వరకు మ్యాచ్ అవుతుంది. బట్ చాలాసార్లు ఏమైందంటే ఇప్పుడు పరిశ్రమలు ఉన్నాయి, పరిశ్రమల ఉత్పత్తులు పెరుగుతూనే ఉంటాయి, దానివల్ల గవర్నమెంట్కి వచ్చే కొన్ని ట్యాక్స్లు వస్తాయి. కానీ సంక్షేమ పథకాల పేరు మీద మీరు ఎక్కువ సబ్సిడీలు ఇవ్వడం, ఎక్కువ ఉచితాలు ఇవ్వడం వల్ల ఏమైందంటే జిఎస్డిపి పెరిగినా కూడా ఆర్థిక సంక్షోభం ప్రభుత్వంలో వస్తుంది. అంటే వచ్చిన డబ్బును ఎట్లా మేనేజ్ చేయాలనేది కనుక అవగాహన లేకపోతే, దాని ప్రాపర్ పద్ధతిలో కనుక మనకి ఇంత రెవెన్యూ వస్తున్నది, దీనిలో వడ్డీలకు ఇంత పోతుంది, జీతాలకు ఇంత పోతుంది, అభివృద్ధికి ఇంత పోతుంది, ఈ ప్లానింగ్ అనేది ఉండాలి, ప్రయారిటీస్ అనేటివి ఉండాలి. లేకపోతే కష్టమవుతుంది. ఇప్పుడు అప్పులు బాగా పెరుగుతున్నాయి. ఇప్పుడు కేసీఆర్ గారు 10 ఏళ్లలో చేసిన అప్పు రేవంత్ రెడ్డి 2 ఇయర్స్లో చేస్తారు. ఇటు గవర్నమెంట్ ల్యాండ్స్‌ని కూడా ఆక్షన్‌కి వేస్తున్నారు ఈ మధ్య కాలంలో. అదే ఎంతకనే ఇస్తారమ్మా. ఇప్పుడు కొన్ని కమర్షియల్ స్పేసెస్ ఉంటాయి, కొంత హై రైజ్ బిల్డింగ్స్ కట్టే కొన్ని అనువైన స్థలాలు ఉంటాయి. అవి అయిపోయాక మళ్ళీ ఏం చేస్తారు? మొన్న హైదరాబాద్ యూనివర్సిటీ స్థలాన్ని పెట్టకపోతే కోట్లు అడ్డుకున్నాయి హెచ్‌సియు. ఇలా. మరి అందుకే ఇప్పుడు ప్రతి దగ్గర ఆ అవకాశం రాదు. ఏదో కొన్ని ఉన్నాయి, ఇంకా ఆ కొన్ని అమ్ముకోవాలని ప్రయత్నం చేస్తారు. ఇంకా ఈ 10 మంది ఎమ్మెల్యేల విషయానికొస్తే ఏం చెప్తారు సార్? అంటే వీళ్ళు ఇచ్చినటువంటి వాళ్ళు లెటర్ పూర్వకంగా మేము ఇంకా బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాము టెక్నికల్‌గా అని చెప్పేసి అని 8 మంది ఎమ్మెల్యేలు రిప్లై ఇవ్వడం జరిగింది. దానికి జగదీష్ రెడ్డి గారు కూడా మొన్న రీసెంట్‌గా అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడడం కూడా జరిగింది. అయితే ఏం చెప్తారు? అంటే వీళ్ళ మీద అసలు ఏ పార్టీలో ఉన్నట్టు వీళ్ళు, ఏం జరుగుతుంది మనం తెలంగాణ మనం రాష్ట్రంలో? చూడాల్సింది అది కాదు. బీఆర్ఎస్ అంటే ఎందుకు భయం? ఇప్పుడు ఎన్నికలలో రాజీనామా చేసి స్పీకర్ ఒకవేళ డిసిషన్ తీసుకున్నాడు, డిస్క్వాలిఫై చేస్తాడు. డిస్క్వాలిఫై చేస్తే ఏమైంది? ఎలక్షన్ పోవాల్సి వస్తుంది. హ్మ్. లేదా వాళ్ళంతటా వాళ్ళే పార్టీ మారినందుకు రిజైన్ చేయాల్సి వస్తుంది. నెక్స్ట్ జరిగేది ఏంది? ఎన్నికలే కదా. ఎన్నికలకు పోతే ఏమవుతుందో తెలుసు కాబట్టి వాళ్ళు ఈ డ్రామాలన్నీ చేస్తున్నారు. ఎన్నికలకు పోతే ఏమైంది? ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ స్టాండ్ ఏంటి మరి? నేను అనేది ఇక్కడ ఒకటి గమనించాల్సింది ఏంటంటే వాళ్ళ భయం వెనకాల ఉన్న రీజన్ ఏంటి? ఇప్పుడు స్పీకర్ డిస్క్వాలిఫై చేయొచ్చు, లేదా వాళ్ళైనా రిజైన్ చేయాలి. అందరికీ తెలుసు వాళ్ళు కాంగ్రెస్లో పోయారని. ఎందుకు వాళ్ళు ధైర్యం చేయట్లేదు, ఎందుకు సంకోచిస్తున్నారంటే దానివల్ల ఒక ఇన్ఫరెన్స్ మనం బయటికి తీయాల్సింది ఏంటంటే వాళ్ళకు వణుకు పుడుతున్నది ఎలక్షన్ అంటేనే. ఎందుకు అంటే కాంగ్రెస్ వచ్చి 2 సంవత్సరాలు కూడా కాలేదు, ప్రజల లోపల పూర్తిగా పతనం అయిపోయింది. ఎవరు ఎలక్షన్లో పోటీ చేసినా బీఆర్ఎస్ఏ గెలుస్తుంది. ఆ భయంతో వాళ్ళు మళ్ళీ మేము బీఆర్ఎస్లోనే ఉన్నామంటున్నారు. పార్టీకి అడ్వాంటేజ్ ఉండేది ఎక్కడ అంటే ఇక స్పీకర్ని అనడమో వాళ్ళని అనడమో కాదు, వణుకు పుడుతున్నది ఎన్నికలంటే. ఎందుకంటే మారిన రాజకీయ పరిస్థితి. ఇవాళ ఎక్కడ పోయినా కూడా ఇవాళకి వాళ్ళ ఎన్నికలు జరిగితే బీఆర్ఎస్ గెలుస్తుందని చెప్పడానికి ఇంతకంటే ఇంకేం కావాలి మనకు? ఇది ఒక భయము. ఈ భయం ఎందుకు వచ్చిందంటే ప్రజల్లో వచ్చిన మార్పు, ప్రజల్లో వచ్చిన పశ్చాత్తాపము, రేవంత్ రెడ్డి ఫెయిల్యూర్సు. వాళ్ళు పోయింది కాంగ్రెస్లకు, మళ్ళీ కాంగ్రెస్ టికెట్ మీద గెలుస్తామనే ధైర్యం లేదు. ఆ భయంతో వాళ్ళు ఈ రకంగా పిల్లి మొగ్గలేస్తున్నారు అనేది అర్థమైంది. ఇప్పుడు దానం నాగేందర్ విషయానికొస్తే ఆయన ఇంకా గడువు ఎక్కువగా తీసుకునేటట్టు ఉన్నారు. ఆయన ఎక్కడ కూడా అంటే ప్రస్తుతం మాట్లాడట్లేదు. అసలు ఆయన మీద
ఫస్ట్ ఆఫ్ ఆల్ వేటు పడాలంటే ఆయన మీదే పడవాలి. ఎందుకంటే పార్టీ ఎవిడెన్స్ ఆల్రెడీ ఉంది ఎవిడెన్స్ అది క్లియర్గా ఉంది ఉంది కాబట్టి ఆయన మీద ఫస్ట్ వేటు పడాలి. ఉమ్, ఎట్లాగో తప్పదు ఆయన మీద. ఎందుకంటే ఎవరు మేము ఆ పార్టీలో ఉన్నాం ఈ పార్టీలో ఉన్నాం అన్న ఆయన మాటలు మాత్రం ఎవరు విశ్వసించారు కాబట్టి ఉమ్, డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఉంది. బీఫామ్తోనే ఎంపీగా పోటీ చేశాడు కాంగ్రెస్ ఉమ్, కాబట్టి ఆయనకు తప్పదు ఎన్నిక. ఉమ్. సో ఖైరతాబాద్లో పక్కా మళ్ళీ ఉప ఎన్నిక వస్తుంది. ఓకే. ఆయన మీద నేను కాంగ్రెస్కు రిజైన్ చేసిన అన్నా కూడా సాధ్యం అవుతుందా అని అనుకుంటున్నారు? ఎందుకంటే ప్రభుత్వం వాళ్ళ చేతిలో ఉంది. ఎవరి చేతిలో Speaker ఉన్నా decision- కూడా ఎవరి చేతిలో ఉన్నా దానం నాగేందర్ని ఎవరు కాపాడలేరు. మిగతా వాళ్ళనంటే స్పీకర్ డిసిషన్ తీసుకోవచ్చు. వీళ్ళను బీఆర్ఎస్లోనే ఉన్నామని చెప్పారు కాబట్టి నేను ఎటువంటి చర్య తీసుకోలేకపోతున్నా అని రాయొచ్చు. దాన్ని సుప్రీంకోర్టు టేకప్ చేయొచ్చు మళ్ళీ. ఓకే, రైట్ సార్. మీరు అంటే నేను బేసిక్గా మీ ప్రతి ఇంటర్వ్యూ కాళేశ్వరం గురించి ప్రతిదీ కూడా నేను క్లియర్గా చూస్తూ ఉంటాను. నాకున్నటువంటి డౌట్ ఏంటంటే సిబిఐ అసలు కాళేశ్వరానికి సంబంధించినటువంటి కేసు తీసుకుంటుందా? ఎందుకంటే వీళ్ళు పీసీ ఘోష్ నివేదిక ప్రకారం హైకోర్టు అయితే పీసీ ఘోష్ని బేస్ చేసుకొని ఎంక్వైరీ చేయొద్దు ఆ బేస్ మీద అని చెప్పేసి అని సిబిఐకి ఒక ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. ఎలాంటి చర్యలు కూడా తీసుకోవద్దు అని చెప్పేసి అని. బట్ సిబిఐ ఏ బేస్ మీద ఈ కేసు తీసుకుంటుంది? అసలు తీసుకునే అవకాశం ఉందా లేదా? ఫస్ట్ ఏంటంటే అది ఇంజనీరింగ్ సంబంధించిన వైఫల్యాల గురించి ఎక్కువగా ఎన్డిఎస్ఏ చెప్పింది. ఇంజనీర్ల నిర్లక్ష్యం, ఇంజనీరింగ్ వైఫల్యం, డిజైన్ లోపము ఇట్లాంటివి కూడా చెప్పింది. పీసీ ఘోష్ కూడా దాన్నే రాశాడు. అయితే ఇప్పుడు వీళ్ళు ఆ రోజు ఏదైతే అసెంబ్లీలో అర్ధరాత్రి డిసిషన్ తీసుకున్నారో అది పీసీ ఘోష్ రిపోర్టు తర్వాతనే కదా. అవును. కాబట్టి కోర్టు ఎప్పుడైతే ఆబ్జెక్షన్ చేసిందో ఆ కోణం నుంచి అయితే సిబిఐ తీసుకోవడానికి లేదు. వాళ్ళకి ఇచ్చిన సెక్షన్ 6 ఢిల్లీ పోలీస్ సంబంధించిన ఆ చట్టం ప్రకారంగా వాళ్ళు ఆ 6 కింద ఇచ్చిన నోటీస్ కానీ లెటర్ కానీ ఏదైతే ఉందో అభ్యర్థన దానిలో కనుక పీసీ ఘోష్ అనే పదం ఉంటే సిబిఐ తీసుకోవడానికి లేదు. దాని బదులు ఎన్డిఎస్ఏ అని పెట్టారనుకోండి సిబిఐ తీసుకోవచ్చు. సేమ్ రిపోర్ట్ మీద ఎన్డిఎస్ఏ నివేదికనా? ఆ ఎన్డిఎస్ఏ నివేదిక మీద సిబిఐ ఎంక్వైరీ. ఓకే. పీసీ ఘోష్ రిపోర్ట్ మీద సిబిఐ ఎంక్వైరీ అంటే ఈ కోర్టులో కేసు అయిపోయేదాకా సిబిఐ తీసుకోదు. ఎందుకంటే దాని మీద స్టే ఉంది కాబట్టి. ఎన్డిఎస్ఏ మీద అని అన్నప్పుడు పీసీ ఘోష్ పదం లేదనుకోండి అలా అప్పుడు తీసుకోవచ్చు వాళ్ళు. కానీ వాస్తవంగా సిబిఐ ఎంక్వైరీ చేయడానికి ఏం లేదాడ. ఇది కరప్షన్ మీద అలిగేషన్స్ లేవు, నిర్ధారణలు లేవు. ఎన్డిఎస్ఏ ఏం చెప్పలేదు దాని మీద. ఇర్రెగ్యులారిటీస్ అని ఉన్నాయి. ఇర్రెగ్యులారిటీస్లలో ఇంజనీరింగ్ సబ్జెక్ట్ ఎక్కువ ఉంది కాబట్టి సిబిఐలో పోలీస్ ఆఫీసర్స్ ఎక్కువ ఉంటారు. మరి వాళ్ళ పరిధిలోకి అయితే తీసుకోవడానికి ఉండదు. ఇంజనీరింగ్ అనేది పరిధిలోకి రాదు. ఇక అప్పుడు వాళ్ళు ఒకవేళ ఎంక్వైరీ టేకప్ చేసినా ఇంజనీర్లను పెట్టుకొని చేయాల్సి వస్తుంది. బట్ ఇది మోడీ గారు సెక్షన్ 5 కింద, వీళ్ళు సెక్షన్ 6 కింద అడిగారు కదా, సెక్షన్ 5 కింద ఆయన శాంక్షన్ ఇవ్వాలి, ఆయన పర్మిషన్ ఇవ్వాలి. ఇవన్నీ సిబిఐ తీసుకోదు. మరి ఒకవేళ ఇస్తారా మోడీ గారు, ఇస్తే చచ్చుకుంటే చేయాల్సి వస్తుంది. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ప్రభుత్వమే ఇచ్చినప్పుడు వాళ్ళు చేయాల్సి వస్తుంది. కానీ అలా సిబిఐ ఎంక్వైరీ చేయగలిగిన అంశాలు ఏం లేవు అలా. రైట్. ఫస్ట్ నుంచి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కరప్షన్ మీద ఎక్కువగా ఫోకస్ పెడుతూ ఉంది. మొన్న ఫార్ములా ఈ కేస్ మీద కూడా ఏదైతే ఏసీబీకి అప్పగించిన తర్వాత ఇప్పుడు ఛార్జ్ షీట్ ఫైల్ చేయమని గవర్నర్కి ఏదైతే అప్పగించిందో ఇంకా గవర్నర్ ఆమోదం రాలేదు యాక్చువల్గా చెప్పాలంటే. కానీ ఈ కరప్షన్ ఏదైతే 54.78 కోట్లు కరప్షన్ జరిగిందని చెప్పేసి అని ఇటు ఆరోపణలు ఎన్నైనా చేయొచ్చు అమ్మా. ఇప్పుడు ఆరోపణలు ఎన్నైనా చేయొచ్చు. ఇప్పుడు నువ్వు నన్ను ఇంటర్వ్యూకి పిలిచినావు, నువ్వు పోలీస్ స్టేషన్ పోయి ప్రకాష్ గారు నా మీద అటాక్ చేశారు అని అంటే ముందైతే కేసు రిజిస్టర్ చేస్తారు కదా. ఏ బేస్ మీద అటాక్ చేశారని ఎంక్వైరీ ఉంటుంది కదా. ఏదో పెడతావు నువ్వు, ఏదో కారణం పెడతావు. ముందైతే నా మీద కేసు అయింది కదా. ఓకే. తర్వాత మీడియా వాళ్ళందరూ వచ్చేసి నన్ను దోషిగా ముందే చిత్రిస్తారు కదా. కేసు పెట్టడానికి ఏముంది, రుజువు కావాలి కదా. కాబట్టి అది నిలబడవు అవన్నీ. అంటే రుజువు అవ్వలేని పక్షంలో బీఆర్ఎస్ పార్టీ స్టాండ్ ఏం తీసుకోవచ్చు అంటారు? అసలు ఇప్పుడు నిజంగానే అవినీతి గురించి వాళ్ళు నిరూపించదలుచుకుంటే ఈ 18 నెలలు అవసరం వాళ్ళకు. నిజంగానే ఏదన్నా ఉంటే ఎప్పుడో బయటపెట్టేవాళ్ళు కదా. 11 ఏళ్ళ నుంచి మోడీ గారు కాళేశ్వరం గురించి 11 ఏళ్ళల్లో ఒక 7 ఏళ్ళ నుంచి అవినీతి అని చెప్తుండ్రు బీజేపీ వాళ్ళు. వాళ్ళ మంత్రి ఏమో సాక్షాత్తు పార్లమెంట్లో అవినీతి లేదన్నాడు. బట్ వాళ్ళైనా మరి వాళ్ళ చేతిలో ఈడీ ఉంది, వాళ్ళ చేతిలో సిబిఐ ఉంది, వీళ్ళ చేతిలో ఏసీబీ ఉంది, వీళ్ళ చేతిలో సిఐడి ఉంది. మరి రెండు ప్రభుత్వాలు ఇప్పటివరకు ఎందుకు చెప్పట్లేదు? అంటే అవినీతి లేకనన్నా పోయి ఉండాలి, వీళ్ళు అసమర్థులన్నా అయి ఉండాలి. ఏదో ఒకటి ఒప్పుకోవాలి వాళ్ళు. అయితే అవినీతి అన్నా లేకపోయి ఉండాలి. ఇన్నేళ్ల నుంచి మీరు బయట పెడతలేరు అంటే. ఇప్పుడు కాళేశ్వరం అనేది 13 జిల్లాల్లో ఉంది.
13 జిల్లాల్లో ఎంత లేదన్నా ఒక 50-60 మండలాలలో పనులు జరుగుతూ ఉన్నాయి. ప్రతి మండలంలో పోలీస్ స్టేషన్ ఉంటుంది. ఎక్కడైనా ఒక్క దరఖాస్తు ఉన్నదా అవినీతి మీద? లేదు. మరి ఏ ఆర్గనైజేషన్ అని ఇచ్చిందా? ఏ ఎమ్మెల్యే అని ఇచ్చిండా? ఏ ఎంపీ అని ఇచ్చిండా? అధికారులు ఎవరన్నా ఇచ్చారా? మరి దేని మీద విచారణ జరుగుతుంది అవినీతి అని? ఊరికే గాలి మాటలు చెప్తే ఎట్లా? ఇప్పుడు ఈ కార్ రేస్ ఉంది, ఎవరికి పోయినాయి డబ్బులు? గ్రీన్ కో కంపెనీకి డైరెక్ట్గా నేను అనేది ఓపెన్ ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి కదా. ఉన్నాయి, అది వాళ్ళ ఒప్పందంలో భాగంగా జరిగిందే. అది నీకు నిజంగానే కేటీఆర్ అకౌంట్లోకో కేటీఆర్ బినామీల అకౌంట్లోకో పోతే ఆయన ముద్దాయి అవుతాడు. మరి ఇప్పటిదాకా అటువంటి ఆధారాలు లేవు కదా. మరి కేవలం ఆరోపణ చేసినంత మాత్రాన రుజువు అవుతుందా? సిబిఐ చేసినా ఇంకోటి చేసినా కావాలని బదనాం చేయడం ఎలక్షన్ల దాకా నడిపిస్తారు. అంటే ఎందుకో బీఆర్ఎస్ పార్టీ కొన్ని విషయాలు అంటే ఈ ఇన్సిడెంట్స్ అన్ని జరిగిన తర్వాత ఎక్కడో కొంచెం డౌన్ అయినట్టుగా అనిపిస్తుంది. డౌన్ కాలేదు. ఒక పాము కుబుసం ఇస్తుంది చూడు, ఆ కుబుసం ఇచ్చినప్పుడు ఎంత ఉత్సాహంగా ఉంటుందో ఇవాళ బీఆర్ఎస్ అంత ఉత్సాహంగా ఉన్నది. మనము ఎప్పుడు కూడా మన బలాన్ని శత్రువు కదలికల నుంచి అంచనా వేయాలి. ఒక్కొక్కరు మనకి వస్తున్నారు, బీఆర్ఎస్ ఎదుగుతున్నది, మళ్ళీ దీన్ని ఎట్లా కొట్టాలి. అందుకే ఏం చేయలేక హరీష్ రావుకును కేటీఆర్ మధ్యలో ఏదో తగాదాలన్నాయని చూపెట్టే ప్రయత్నాలు కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఉంది. మొన్ననే అఫీషియల్ స్పోక్స్ పర్సన్ మీడియా ఇన్ఛార్జ్ రామ్మోహన్ రెడ్డి గారు మాట్లాడింది, ఇట్లా జరిగితే బాగుండు, ఈ పార్టీ తనంతర తను విచ్ఛిన్నమైపోతే బాగుండు, ఇంట్లో ఉన్నోళ్ళు కొట్టుకుంటే బాగుండు. ఏందమ్మా ఇది? జూబ్లీ హిల్స్ లో అసలు బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది అంటారా సార్? ఇప్పుడు వచ్చిన సర్వేల ప్రకారం బీఆర్ఎస్కి అనుకూలంగా ఉంది. సర్వేల విషయం పక్కన పెడదాం సార్, ఎందుకంటే లాస్ట్ మినిట్ లో కూడా ప్రజలు ఒపీనియన్ అనేది చేంజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. లేదమ్మా, ఇక్కడ ఇప్పుడు ఫస్ట్ ఆ సీటు బీఆర్ఎస్ది, రెండోది గోపీనాథ్ 3 సార్లు గెలిచిన వ్యక్తి, ఆయన మీద సానుభూతి ఉంటుంది. ఆయన ఏం పెద్ద సుసంపన్నంగా ధనవంతుడు అయినట్టు ఎక్కడ కనబడతలేదు. లేనప్పుడు ఆయన మీద ఆరోపణలు కూడా అక్కడక్కడ కొన్ని ఉన్నా కూడా ఓటర్లను ప్రభావితం చేయగలిగిన ఆరోపణలు అయితే ఏం లేవు. మరి ఇప్పుడు ఆయన చనిపోయిన తర్వాత ఆ సెంటిమెంట్ వర్కౌట్ అవుతుంది. రెండవది జనరల్గా కూడా వాతావరణం బీఆర్ఎస్కి అనుకూలంగా ఉంది. అది గోపీనాథ్ కాకపోయినా ఇంకొకరైనా ఖచ్చితంగా బీఆర్ఎస్కి అనుకూలంగా వాతావరణం ఉంది. ఇందాకనే చెప్పాను నేను, వాతావరణం అనుకూలంగా ఉందని చెప్పడానికి దానం నాగేందర్ లాంటి వాళ్ళు కూడా భయపడుతున్నారు. మళ్ళీ కాంగ్రెస్ తరఫున పోటీ చేస్తే గెలుస్తామని చెప్పే ధైర్యం లేదు వాళ్ళకి. ఇది ఖైరతాబాద్ జూబ్లీస్ పక్క పక్కనే ఉంటాయి కాబట్టి ఆ డౌట్ ఎందుకు ఉండాలి? నేనేం జ్యోతిష్కుని కాదు, కానీ ఇప్పుడున్న పరిస్థితిని బట్టి కాంగ్రెస్ ఫెయిల్యూరే బీఆర్ఎస్ గెలుపు కారణం కావచ్చు, గోపీనాథ్ సెంటిమెంట్ కూడా కారణం కావచ్చు. రైట్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించినందుకు. ఇది వి ప్రకాష్ గారితో ప్రత్యేక ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.